వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంవి రాజుపాలెంలోని ఒక నిరుపేద మహిళలకు సాయంగా బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూతను అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ బహదూర్ బాషా, షేక్ సాబిర్, షేక్ జిలానీ, అబ్దుల్ గఫూర్, షేక్ అమీన్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని ఎంవి రాజుపాలెంలో ఒక నిరుపేద మహిళకు 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. భాగంగా 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరుగుతుంది. మరి అంతేకాకుండా నిరుపేదలకు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, మరి నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం, మరి అనారోగ్యంగా ఉన్న వారికి మందులు ఇప్పించడం కూడా ఈ సేవా కార్యక్రమాల్లో అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ఈ సేవా కార్యక్రమాలు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా చేస్తున్నాము. బాపట్ల పట్నం ఏవీబీ ఉన్నత పాఠశాలలో దేవి నవరాత్రుల సందర్భంగా బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు, కుంకుమ అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నటరాజ నృత్య విద్యాలయం చేసిన నృత్య ప్రదర్శన చూపురులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె పురపాలక సంఘానికి సంబంధించిన సుమారు కొన్ని వేల మెట్రిక్ టన్నుల చెత్తను బాపట్ల డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. బాపట్ల డంపింగ్ యార్డులో ఉన్న చెత్తతో ఇప్పటికే ఆ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లుతూ ఆ రహదారిలో వెళ్లేవారు, చుట్టుప్రక్కల నివాసాలు ఉండేవారు అల్లాడిపోతున్నారు. ఇక్కడ డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను రీసైక్లింగ్ చేస్తూ కొంత సమస్య పరిష్కరిస్తున్నారు. రేపల్లె నుండి తరలిస్తున్న చెత్తా చెదారం బాపట్ల పట్టణం మొత్తం పడుతూ జమ్ములపాలెం రహదారి అస్తవ్యస్తంగా ఉంది. దీనిపై మున్సిపల్ అధికారులను వివరణ కోరితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపల్లె నుండి బాపట్లకు చెత్త తరలించి రీసైక్లింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో వర్షాలు ఎక్కువగా ఉన్నందువలన లోతట్టు ప్రాంత ప్రజలు, రంజల చెరువు దగ్గర ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ సూచిస్తుంది. వాతావరణం శాఖ మన కర్నూలు జిల్లాలోని మరింత వర్షపాతం నమోదవుతుందని సూచించిందని తెలిపింది. ఇప్పుడు దసరా సెలవులు ఉన్నందువలన పిల్లలు ఎక్కువ శాతం రంజల చెరువు దగ్గరికి వెళ్లేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలను ఎక్కడికి పంపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలుసు, ఎందుకంటే ఇక్కడ వరద ఎక్కువై, వర్షాలు ఎక్కువై ఈరోజు వాతావరణం శాఖ కూడా మన కర్నూలు జిల్లాకి మరింత విపరీతంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణం శాఖ వెల్లడించింది. మరి ఇక్కడ రాంజల చెరువు కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్కసారి ఎంతో విస్తృతంగా అంటే అంత స్పీడ్తో ఈ నీరు కిందికి వస్తా ఉన్నటువంటి పరిస్థితి. దయచేసి తల్లిదండ్రులకు, ఆదరణ
ఆదోని ప్రజానికానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలు ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎందుకంటే ఇప్పుడు దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు పిల్లలు తెలియకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. మరి ఆ పిల్లల్ని రానికుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులు ఆదోని ప్రజలు ఇటువైపు రాంజల వైపు కూడా ఎవరు కూడా రాకూడదని చెప్పి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు ఇబ్బంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాకు భారీ వర్ష సూచన ఉందని, ఆరెంజ్ జోన్లో జిల్లా ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు నిత్య పర్యవేక్షణ చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ తరపున, రాహుల్ గాంధీ తరపున మరియు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తరపున అందరికీ దసరా మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆలపాటి నరసింహమూర్తి ఈ విజయదశమి సందర్భంగా మీ కుటుంబాలకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంటూ మనమందరం కలిసి మంచి సమాజాన్ని, మంచి నియోజకవర్గం కొరకు కృషి చేయాలన్నారు. సిబ్బంది అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగనే దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరపున, మన రాహుల్ గాంధీ గారి తరపున, మన పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి తరపున దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ సంవత్సరం ఉన్నటటువంటి అనేక సమస్యలు ఈ దసరా సందర్భంగా ఆ దుర్గామాత మన అందరికీ కూడా మేలు జరిగేటట్టు, మన రాష్ట్రానికి మంచి జరిగే విధంగా దీవించాలని చెప్పనని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో లింగపాలెం మండలం సింగగూడెం ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద దేవి శరణ్ నవరాత్రుల మహోత్సవములు కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు నిత్య పూజలతో అమ్మవారికి తీర్థ ప్రసాదాలు, నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా చింతలు చేస్తాను మా ఫస్ట్ పెట్టున్నాయి కదా మాత్రం స్నానం చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎంఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
పాడేరులా నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో దాదాపు 8,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం ప్రజల కోసం వదిలేసినట్లు తెలిపారు. ఈ ర్యాలీలో ఐటీడీఏ పీఓ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. GST 2.0 గురించిన అవగాహన సదస్సులు ఈ పాడేరు హెడ్ క్వార్టర్స్లో ఈ క్యాంపెయిన్ ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కట్టేసి ఈ రాష్ట్రంని మనం ఒక అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి ముఖ్యంగా GST రేట్ కట్ చేయడం చాలా ఉపయోగకరంగా అయింది. దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం ప్రజల కోసం వదిలిపెట్టేసి ప్రజలకి సేవింగ్ పెరగడానికి ఈ కార్యక్రమం వలన చేయడం చాలా సంతోషము. ఇవాళ పాడేరులో ఉన్న మహిళలతో ఉన్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్తో ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీనిలో ఇవాళ శాండీ రోజు వలన ఉన్న ప్రజలకి ఈ GST 2.0 వలన వచ్చిన రేట్ కట్ గురించిన విషయాలు సందేశాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మనకుంటున్న బేసిక్ అమ్యూనిటీస్, బేసిక్గా ఫుడ్ ఐటమ్స్ నుండి మనకు కావాల్సిన మెడిసిన్స్ ఆర్ అగ్రికల్చర్లో యూజ్ చేసిన సదుపాయాలు అండ్ ఎడ్యుకేషన్ సంబంధపడిన విషయాల్లో ఆల్మోస్ట్ ఆల్ నెసెసరీ ఎసెన్షియల్ ఐటమ్స్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం లింగంపేట పంచాయతీ బుచ్చంపేట గ్రామానికి చెందిన బొడ్డు శేఖర్ ఆధ్వర్యంలో దళితవాడకు చెందిన పలువురు దళిత కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజానా వీర సూర్యచంద్ర వీరందరికీ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ ఉండాలని చెప్పారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అల్లాడ సురేష్, మండల పార్టీ అధ్యక్షులు వెలగల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు వచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా గొప్పతనం. వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఈరోజు జనసేనలో పార్టీలో జాయిన్ అయినందుకు వీళ్ళందరికీ కూడా ముందుగా నా తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా నమస్కారం కూడా తెలియజేస్తున్నాను. లేదా ప్రజల్లో ఒక మంచి నాయకుడి దగ్గర పనిచేయాలన్న సంకల్పంతో వీళ్ళందరూ రావడం చాలా శుభ సంతోషం అని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తూ, ఈరోజు చూశారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 3 శాఖలు తీసుకున్నారో, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు నుంచి కూడా పంచాయతీ లెవెల్లో పల్లె పిలుపు అనే పిలుపుతో గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా ప్రతి గ్రామంలో కూడా రోడ్లేని వీధిని సీసీ రోడ్డు వేసి ఇవాళ ముందుకు తీసుకెళ్తున్న సంగతి మీకు తెలిసింది. చంద్రబాబు ఆర్ఎస్ఎస్ వాదిలా మారిపోయారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. దళిత వాడల్లో టీటీడీ నిధులతో గుడులు కట్టమని ఎవరు అడిగారు అని ప్రశ్నించారు. టీటీడీ చాలా పవిత్రమైన గుడి కాదని ఎవరన్నారు? టీటీడీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే గుడులు కాదు, దళిత వాడల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు షర్మిల. 5,000 గుడులు కట్టాలనుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. లలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూసాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, మతము, కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతిచ్చారు. సరే, మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరైపోయారా? ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా
బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరఫున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరు కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో విజయవాడలో నియామక ఉత్తర్వులు తీసుకున్న సందర్భంగా వారి కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. టీచర్ నియామకాలు దళిత కుటుంబంలో వెలుగును నింపాయి. కుటుంబ సభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం జమ్ముపట్నాల గ్రామానికి చెందిన దళిత యువకుడు గుర్రాల వెంకటేశులు కమల దంపతుల కుమారుడు గుర్రాల ధర్మేంద్ర టీచర్ ఉద్యోగానికి విజయం సాధించి విజయవాడలో నియామక ఉత్తర్వులు అందుకుని తన ఇంటికి చేరుకున్నారు. భీమిలి నియోజకవర్గం తగరపు వలస అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆరోగ్య సంస్థలను ఫార్మసీలు బలోపేతం చేస్తాయనే నినాదంతో ప్రపంచ ఫార్మసిస్ట్ డేని జరుపుతామని వైస్ ప్రిన్సిపల్ ఉమాశంకర్ అన్నారు. ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం సందర్భంగా అవంతి కళాశాల ఫార్మసీ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో అవంతి ఫార్మసీ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యము, మేమంతా ఫార్మసిస్టులము, మీ ఆరోగ్యమే మా బాధ్యత అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె పూర్ణ నాగశ్రీ, వైస్ ప్రిన్సిపల్ ఉమాశంకర్, లెక్చరర్లు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో ఫస్ట్ హెల్త్ కేర్ సెక్టార్లో ఫస్ట్ ప్రప్రథమైన రోల్ ప్లే చేసేది ఫార్మసిస్ట్లేనండి. సో ఫిజిషియన్స్తో పాటుగా ఫార్మసిస్ట్ అందరూ కలిసి హెల్త్ కేర్ సెక్టార్లో ఎవరికి కూడా ఎటువంటి యాంటీబయాటిక్స్ సరైన మందులు అందేలాగా అన్ని రకాలుగాను కూడా హెల్త్ బాగుండాలి అని థింక్ హెల్త్ థింక్ ఫార్మసిస్ట్. సో హెల్త్ గురించి ఆలోచించేటప్పుడు ఫార్మసిస్ట్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఆ థింగ్స్ మేమందరం కూడా ఈరోజు చేయడం జరిగింది. కళాశాల తరఫున అభిఫార్మసీ, ఎన్ఫార్మసీ, కామాడి అధ్యాపకులు అందరూ కలిపి వరల్డ్ ఫార్మసిస్ట్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీని థీమ్ ఏంటంటే థింక్ హెల్త్ థింక్ ఫార్మసిస్ట్. సో ఫస్ట్ హెల్త్ కేర్ సెక్టార్లో ఫస్ట్ ప్రప్రథమైన రోల్ ప్లే చేసేది ఫార్మసిస్ట్లేనండి. సో ఫిజిషియన్స్తో పాటుగా ఫార్మసిస్ట్ అందరూ కలిసి హెల్త్ కేర్ సెక్టార్లో ఎవరికి కూడా ఎటువంటి యాంటీబయాటిక్స్ సరైన మందులు అందేలాగా అన్ని రకాలుగాను కూడా హెల్త్ బాగుండాలి అని థింక్ హెల్త్ థింక్ ఫార్మసిస్ట్. సో హెల్త్ గురించి ఆలోచించేటప్పుడు ఫార్మసిస్ట్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఆ థింగ్స్ మేమందరం కూడా ఈరోజు చేయడం జరిగింది. భీమిలి నియోజకవర్గం తగరపు వలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో అవంతి రీసెర్చ్ కళాశాల రావాడ అధ్యాపకులు ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సర విద్యార్థులకు అవంతి శుభాకాంక్షలు తెలిపారు. అవంతి కళాశాల అనేది మాకు విద్యాలయం మాత్రమే కాదు, మా సొంత ఇంట్లో ఉన్నట్లు భావించేలా చేసింది అని విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ బల్లా అప్పారావు, విజయనగరం జిల్లా జేఎన్టీయూ జీవి అకాడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ కె చంద్రభూషణ్ రావు, రావాడ అవంతి రీసెర్చ్ కళాశాల ప్రిన్సిపల్ పి గోవిందరావు, వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రావు పాల్గొన్నారు.
అటెండ్ అయినప్పుడు మీరు చెప్పిన లెక్చర్ సరిగ్గా చెప్పకో, లేకపోతే సరిగ్గా వినకో, అర్థం కాకపోతే మరి అంతే మీరు చదువుకోవచ్చు. కానీ ఈ రోజున బికాస్ ఆఫ్ ఎక్కడ ఇంటర్నెట్ అవైలబిలిటీ, బికాస్ ఆఫ్ యూట్యూబ్, బికాస్ ఆఫ్ గూగుల్, మీరు ఎక్కడ కూర్చున్నా ఏ సబ్జెక్ట్ అయినా మీరు నేర్చుకోవాలని తప్పుకుంటే తప్పనిసరిగా మీరు నేర్చుకోవచ్చు. అంటే ఒక కాలేజీ మీద కానీ, ఒక లెక్చర్ మీద కానీ, ఒక టెక్స్ట్ బుక్ మీద కానీ మీరు ఎవరు కూడా 100% డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పాలవలస పంచాయతీకి చెందిన పాలవలస గ్రామంలో 16వ జాతీయ జూనియర్ చౌక్బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు, కోచ్లు, రిఫరీలు ఈ ప్రారంభ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా పాల్గొన్న కోరాడ రాజాబాబు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చదువులతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తూ ఇలాంటి పోటీలు నిర్వహించడం అనేది మిగతా పాఠశాలలకు, అసెంట్ పాఠశాలలకు ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది అని తెలిపారు. ఈ వేడుకకి అతిథులుగా తారక్ పాలవలస సర్పంచ్ నాగోతు అచ్చియమ్మ, ఆనందపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తమ్మిన అప్పలరాజు, పీమిలి ఏఎంసీ డైరెక్టర్ కుప్ప రామలక్ష్మి, అసెంట్ స్కూల్ డైరెక్టర్ బంగారు నాయుడు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడులో వెలిసిన శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై జగన్మాతను దర్శించుకుని తన్మయత్వం చెందారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు అనుగ్రహించారు. అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, పూలంగి సేవ, పల్లకీ సేవలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆకురాతి వెంకటరత్నం, పద్మావతిల కుమారుడు శ్రీనివాసులు, కోడలు నాగజ్యోతి, అల్లుడు సుజిత్ కుమార్, కుమార్తె తనూజ, పూర్ణ, అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. అలగానపాడులో శ్రీ బంగారమ్మ తల్లి దేవస్థానమందు దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నవి. ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచామృత సహిత విశేష ద్రవ్యాలతో అభిషేకము, అలానే ఉదయం పూట అమ్మవారికి ఎంతో విశేషంగా నవదుర్గా సహిత అమ్మవారి మూలమంత్ర హోమములు కూడా జరుగుతున్నవి. అలానే సాయంత్రం పూట రోజు కూడా ఒక అలంకరణలో అమ్మవారికి పల్లకి సేవ జరుగుతుంది. ఈనాడు 5వ రోజు సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మి రూపంగా మనం కూడా అర్చించుకొని ఈ దేవస్థానం నందు అర్చించుకొని ఉన్నాము. అలానే ఈనాడు ఉభయకర్తలైనటువంటి ఆకురాతి శ్రీనివాసులు గారు, అలానే నాగజ్యోతి గారు దంపతులు ఉభయకర్తత్వం వహించి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడులో వెలిసిన శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై జగన్మాతను దర్శించుకుని తన్మయత్వం చెందారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహించారు. అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, పూలంగి సేవ, పల్లకీ సేవలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆకురాతి వెంకటరత్నం, పద్మావతిల కుమారుడు శ్రీనివాసులు, కోడలు నాగజ్యోతి, అల్లుడు సుజిత్ కుమార్, కుమార్తె తనూజ, పూర్ణ, అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. పాడులో శ్రీ బంగారమ్మ తల్లి దేవస్థానమందు దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నవి. ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచామృత సహిత విశేష ద్రవ్యాలతో అభిషేకము, అలానే
ఉదయం పూట అమ్మవారికి ఎంతో విశేషంగా నవదుర్గ సహిత అమ్మవారి మూలమంత్ర హోమములు కూడా జరుగుతున్నవి. అలానే సాయంత్రం పూట రోజు కూడా ఒక అలంకరణలో అమ్మవారికి పల్లకి సేవ జరుగుతుంది. ఈనాడు 5వ రోజు సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మి రూపంగా మనం కూడా అర్చించుకొని ఈ దేవస్థానం నందు అర్చించుకొని ఉన్నాము. అలానే ఈనాడు ఉభయకర్తలైనటువంటి ఆకురాతి శ్రీనివాసులు గారు అలానే నాగజ్యోతి గారు దంపతులు ఉభయకర్తత్వం వహించి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొని చాలా వైభవంగా కుంకుమార్చన అంతా కూడా చేసుకున్నారు. అనంతరం అమ్మవారి యొక్క పల్లకీ సేవతో ఈ యొక్క అలంకరణ అంతా కూడా పూజ మొత్తం కూడా ముగుస్తుంది. సామూహిక కుంకుమార్చన అనంతరం ఎంతో విశేషంగా పల్లకి సేవ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడే అమ్మవారికి పల్లకి సేవ అంతా కూడా ఎంతో అలంకరణగా అలానే అమ్మవారి యొక్క నామాలతో భజనలతో పల్లకి సేవ చేయడం కూడా మొత్తం జరుగుతూ ఉంది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.